అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. యాజ్ రిక్వెస్టెడ్ బై అ లాట్ ఆఫ్ యూ, ఓపెన్ క్లా ఆర్ క్లాడ్ బాట్ ఆర్ మాల్ట్ బాట్ని ఏ విధంగా మీరు సొంతంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చూపిస్తాను. ది థింగ్ ఈజ్ ఈ ఓపెన్ క్లాడ్ని మీ సొంత సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు ఆన్ అ హై లెవెల్. బట్ ద ఓన్లీ పాయింట్ ఈజ్ మీరు మీ సొంత ల్యాప్టాప్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు మీ ఫైల్స్, మీ ప్రైవేట్ డేటా, మీ కమాండ్ లైన్ మొత్తం అంతా, మీ బ్రౌజర్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని దానికి ఇచ్చేస్తున్నారు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ బ్రీచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ బి రిస్కీ. కాబట్టి నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే దాన్ని మీ సిస్టమ్ ఏదైతే ఉందో, మీ లోకల్ సిస్టమ్, దాని నుంచి కొంచెం ఐసోలేట్ చేయడం మంచిది. సో దెర్ ఆర్ ఫ్యూ వేస్. ఫస్ట్ది, ఐదర్ డూ ఇట్ ఆన్ అ వర్చువల్ మషీన్ ఆన్ యువర్ ఓన్ ల్యాప్టాప్, మేబీ వర్చువల్ బాక్స్ ఆర్ థింగ్స్ లైక్ దట్ యూస్ చేసుకుని యూ కెన్ ఇన్స్టాల్ లినక్స్ ఇమేజ్ ఆన్ యువర్ ఓన్ ల్యాప్టాప్ అండ్ దాంతో చేసుకోండి. ఆప్షన్ 2, WSL, యుల్ హ్యావ్ దాట్ ఆప్షన్ ఇన్ విండోస్ అండ్ దాంతో యూ కెన్ గో అహెడ్. ఆప్షన్ 3, క్లౌడ్లో ఒక సర్వర్ తీసుకోండి, దాంట్లో రన్ చేసుకోండి. ఆప్షన్ 4, మీకు బోల్డెన్ కంపెనీస్ VPS ఆఫర్ చేస్తాయి. VPSలోకి లాగిన్ అవ్వండి, అక్కడి నుంచి అగైన్ యూ కెన్ యూస్ ద సేమ్ ప్రాసెస్. బట్ యూట్యూబ్లో ఐ వాస్ సర్చింగ్ ఫర్ దిస్ కోడ్ స్పేసెస్, గిట్ హబ్ కోడ్ స్పేసెస్ని వాడి ఎవరైనా ఓపెన్ క్లా చేశారని చూస్తే యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ గూగుల్లో కూడా దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ నాకు ఆ కోడ్ స్పేసెస్ తెలుసు అండ్ ఓపెన్ క్లా ఆల్రెడీ చూశాను. లైక్ బేసిక్లీ సొంత ల్యాప్టాప్లో నా పాత ల్యాప్టాప్ ఉందన్నమాట, దాంట్లో ట్రై చేశాను. సో ఐ థింక్ దే ఆర్ లైక్ ప్రెటీ మచ్ కంపాటబుల్, రైట్? సో తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం గిట్ హబ్ కోడ్ స్పేసెస్లో ఓపెన్ క్లాని హోస్ట్ చేసుకుందాం. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, రైట్? అట్ ద సేమ్ టైం మీకు ఈ సొంత సిస్టంలో ఇంకొక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకున్న, సెటప్ చేసుకున్న, దాంట్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకునేంత టైము, ఎఫర్టు అంత కష్టపడక్కర్లేదు. ఇట్స్ వే మోర్ ఈజీ, వే మోర్ కంఫర్టబుల్, అట్ ద సేమ్ టైం సెక్యూర్డ్ ఆల్సో. మీ సిస్టమ్కి ఏమీ అవ్వట్లేదు. సో మీకు వీడియోస్ ఆల్మోస్ట్ వారానికి 3-4 వస్తున్నాయి అంటే ఇట్స్ నాట్ రియలీ అ ఈజీ థింగ్ టు షూట్ దెమ్, రైట్? చాలా ఎఫర్ట్ ఉంటుంది, చాలా ఇట్స్ అ హోల్ డిఫరెంట్ ప్రాసెస్ టు డూ ద కంటెంట్ క్రియేషన్, రైట్? సో అదంతా చేస్తున్నాను జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ అండ్ తెలుగులో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా రావాలని చెప్పే ఉద్దేశంతో. మీకు కనుక ఆ ఉద్దేశం, ఆ మోటివేషన్ నచ్చింది, సపోర్ట్ చేద్దాం అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి. బట్ ఛానల్కి మాత్రం కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, యాజ్ మచ్ యాజ్ యూ కెన్ సపోర్ట్, రైట్? సో క్విక్లీ లెట్స్ గో ఇన్ టు అవర్ ల్యాప్టాప్ స్క్రీన్ అండ్ అక్కడ నుంచి మనం మిగతా స్టెప్స్ అన్ని కూడా చేసుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీఆర్ ఆన్ అవర్ స్క్రీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాము అంటే జస్ట్ సెర్చ్ ఫర్ ఓపెన్ క్లా అని సెర్చ్ చేసిన వెంటనే వాళ్ళ సైట్ కనబడుతుంది, దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఈ సైట్లో ఏంటి అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, విల్ నీడ్ ఫ్యూ ఆఫ్ దెమ్. దాంతోపాటు ఓపెన్ న్యూ ట్యాబ్ అండ్ సెర్చ్ ఫర్ ఓపెన్ క్లా అని స్పేస్ ఇచ్చి గిట్ హబ్ అని సెర్చ్ చేయండి. దీని ద్వారా మనకి వాళ్ళ గిట్ హబ్ రెపో కూడా దొరికేస్తుంది. సో ఇక్కడ జస్ట్ ఓపెన్ ద గిట్ హబ్ రెపో. ఇంకా కనుక మీరు గిట్ హబ్లో అకౌంట్ క్రియేట్ చేయకపోతే సింపుల్ ప్రాసెస్, గో హెడ్ అండ్ క్రియేట్ అకౌంట్ ఇన్ గిట్ హబ్ అండ్ దాంతో లాగిన్ అయిపోండి. నాది ఆల్రెడీ లాగిన్ అయిన ప్రొఫైల్ పైన కనబడుతుంది, రైట్? సో విత్ దిస్ వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ స్టార్ట్ అవర్ ప్రాసెస్ టు హోస్ట్ దిస్ ఆన్ మన గిట్ హబ్ కోడ్ స్పేసెస్, రైట్? దానికోసం ఏం చేయాలి అంటే దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1, దీన్ని ఫోర్క్ చేసుకుని మీ లోకల్ ప్రాజెక్ట్ కార్డ్ పెట్టుకొని దాంట్లో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సమ్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి దాన్ని హోస్ట్ చేసుకోవడం. లేదా డైరెక్ట్లీ ఇక్కడ నుంచి దీని మెయిన్ బ్రాంచ్ ఉంది కదా, ఈ మెయిన్ బ్రాంచ్ని డైరెక్ట్గా మనం హోస్ట్ చేసుకోవడం. దెర్ ఆర్ 2 ఆప్షన్స్, రైట్? విల్ గో విత్ ద సెకండ్ వన్. డైరెక్ట్లీ ఈ మెయిన్ బ్రాంచ్నే వాడేసుకుందాం. అండ్ ఆల్వేస్ మెయిన్ ఆర్ మాస్టర్ వాట్ ఎవర్ ఇస్ ద సోర్స్ బ్రాంచ్, దాంట్లో మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫైల్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే, అగైన్ దిస్ ఈస్ మోర్ ఆఫ్ గిట్ హబ్ బేసిక్స్. మీకు ఆల్రెడీ గిట్ హబ్ మీద మన ఛానల్లో ఒక మంచి వీడియో ఉంటుంది, యూ కెన్ వాచ్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటి అంటే క్లిక్ ఆన్ ఈ కోడ్ అండ్ యూ హ్యావ్ 2 ఆప్షన్స్, లోకల్ అండ్ కోడ్ స్పేసెస్. గో టు కోడ్ స్పేసెస్ అండ్ ఇక్కడ మీకు దెర్ బి అన్ ఆప్షన్ ఆఫ్ క్రియేట్ కోడ్ స్పేస్ ఆన్ మెయిన్. సో దీనివల్ల మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే క్లౌడ్లోనే VS కోడ్ లాంటి ఒక ఐడి ఓపెన్ అవుతుంది. లెట్స్ గో టు దట్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ కోడ్ స్పేస్ ఆన్ మెయిన్. సో దిస్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్ టు సెట్ ఇట్ అప్. సో బేసిక్లీ ఏం చేస్తుంటే ఇట్ విల్ క్రియేట్ యువర్ ఓన్ స్పేస్ అనమాట. సెట్టింగ్ అప్ యువర్ కోడ్ స్పేస్ ఇట్ విల్ టేక్ వెరీ వెరీ లెస్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా కూడా వాళ్ళ క్లౌడ్లో మీకోసం వాళ్ళు సెటప్ చేస్తున్నారు, బట్ ఇట్ విల్ టేక్ రియలీ షార్ట్ టైమ్. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ టు యాక్చువల్లీ ఓపెన్. సో వన్స్ దట్ ఈస్ ఓపెన్ మనకి ఇక్కడ టెర్మినల్ లోడ్ అయిపోతుంది. అక్కడ యూజింగ్ దిస్ టెర్మినల్ దీన్ని ఒక సొంత సర్వర్ లాగా వాడుకుని ఇక్కడి నుంచి మనం దాన్ని రన్ చేయొచ్చు. విల్ డూ దట్. ఓకే, సో ఇఫ్ యూ సీ వెల్కమ్ టు కోడ్ స్పేసెస్, యూ ఆర్ ఆన్ ఆర్ డిఫాల్ట్ ఇమేజ్. ఇట్ ఇంక్లూడ్స్ రన్ టైమ్స్ వెళ్ళిపోయింది, బట్ దీంట్లో మనకి బై డిఫాల్ట్
node ఉంటుంది, we can check it as well. Just search for node hyphen version. మీకు ఎర్రర్ రాకూడదు. టు కన్ఫర్మ్ దాట్ నోడ్ ఈజ్ ఇన్స్టాల్డ్. ఎస్, నోడ్ ఈజ్ ఇన్స్టాల్డ్. కాబట్టి మనం మన ప్రాసెస్ని స్టార్ట్ చేసేయచ్చు. ఏం చేయాలి? సింప్లీ గో టు ఓపెన్ క్లా అండ్ ఇక్కడ స్క్రోల్ డౌన్ 1 లైనర్ ఉంది కదా. సో దెర్ ఇస్ npm, దెర్ ఇస్ హ్యాకబుల్, దెర్ ఇస్ macOS, చాలా ఉన్నాయి. గో టు 1 లైనర్, దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసి అండ్ గో బ్యాక్ టు యువర్ స్పేస్ అండ్ ఆ స్పేస్లో జస్ట్ దీన్ని పేస్ట్ చేయండి. బేస్డ్ ఆన్ సెక్యూరిటీ పర్పసెస్ మిమ్మల్ని పర్మిషన్ అడుగుద్ది. యూ కెన్ క్లిక్ ఆన్ అలౌ. వన్స్ యూ క్లిక్ ఆన్ అలౌ యూ కెన్ స్టార్ట్ పేస్టింగ్ నౌ. పేస్ట్ అయిపోయింది అండ్ జస్ట్ క్లిక్ ఎంటర్. సో మనకి ఇక్కడ IWR అండ్ IEX కమాండ్ నాట్ ఫౌండ్ ఉంటుంది కాబట్టి వాట్ యూ కెన్ డూ ఇన్స్టెడ్ ఇస్ రెపాజిటరీలోనే సోర్స్ బ్రాంచ్ నుంచి హోస్టింగ్కి ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ యూస్ దాట్. యా, జస్ట్ యూస్ దిస్ వన్. సో ఇక్కడ ఆల్రెడీ క్లోన్ ఆటోమేటిక్గా చేసేసింది. ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ ఆన్ ది ఓపెన్ క్లా బ్రాంచ్. యూ కెన్ జస్ట్ డూ ls. ఎస్, వీఆర్ ఆల్రెడీ ఆన్ దాట్. కాబట్టి వాట్ యూ కెన్ డూ ఇస్ జస్ట్ గో హెడ్ అండ్ రన్ దిస్ వన్. కాపీ దిస్ అండ్ టెర్మినల్లో ఇక్కడ జస్ట్ దాన్ని పేస్ట్ చేయండి. ఐ హోప్ యూ కెన్ సీ దిస్. సో with that it will start downloading. Basically it will install the required packages and all. It will take few seconds. Let's wait for it. Okay, so అది అయిపోయింది స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే గో బ్యాక్ టు ద రిపాజిటరీ అండ్ దాని నెక్స్ట్ కమాండ్ ఉంది కదా, జస్ట్ కాపీ దాట్ అండ్ రన్ ఇట్. అయిపోయింది. నౌ గో బ్యాక్, కాపీ ద బిల్డ్ కమాండ్ and simply run it. A few minutes later. సో యా, ఇది కూడా అయిపోయింది. గో బ్యాక్ అండ్ ఈ ఆన్బోర్డింగ్ మనం స్టార్ట్ చేసేయచ్చు. జస్ట్ కాపీ దిస్, పేస్ట్ ఇట్ అండ్ రన్. ఇక్కడే మన ఆన్బోర్డింగ్ మొత్తం జరుగుతుంది. ఐ జస్ట్ రియలైజ్ దట్ సైజ్ పెంచచ్చు. సో సైజ్ పెంచాను. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఐ అండర్స్టాండ్ దాట్ దిస్ ఈస్ పవర్ఫుల్ అండ్ ఇన్హెరెంట్లీ రిస్కీ. తెలుసు. ఎస్. ఆ తర్వాత ఇట్స్ ఆస్కింగ్ ద ఆన్బోర్డింగ్ మోడ్, క్విక్ స్టార్టా మాన్యువల్. మాన్యువల్ అనేది ఇట్ విల్ టేక్ అలాట్ మోర్ టైమ్ టు కాన్ఫిగర్ ద పోర్ట్స్ అండ్ ఆల్. సో ఐల్ చూస్ క్విక్ స్టార్ట్. నౌ మనకి ఆబ్వియస్లీ ఏజెంట్కి LLM ఇస్ ద కోర్, మిగతావన్నీ టూల్స్, రైట్? సో ఆ కోర్ LLM మీరు దీంట్లో ఏది వాడదాం అనుకుంటున్నారని చెప్పి అడుగుతున్నాడు. సో మనం ఏం చేద్దామంటే, అగైన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ ద పెయిడ్ LLMs, లేదా మీకు కావాలంటే ఇదే స్పేస్లో యూ క్యాన్ హోస్ట్ ద లోకల్ LLM, దాన్ని వాడుకోవచ్చు. బట్ ఈ వీడియోలో ఐ విల్ చూస్ ఓపెన్ రౌటర్. సో ఓపెన్ రౌటర్ ఒక రకంగా థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ప్లే స్టోర్ ఫర్ LLMs. సో దీంట్లో డిఫరెంట్ LLMs లిస్ట్ అయి ఉంటాయి. వాటన్నిటిని డైరెక్ట్గా ఓపెన్ రౌటర్ APIకి నుంచి యూస్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా ఈ ఓపెన్ రౌటర్కి పే చేస్తూ వాటన్నిటిని వాడుకోవచ్చు. సో ఓపెన్ రౌటర్ వాడు ఇండైరెక్ట్గా వాళ్ళకి పే చేస్తాడు. యూ డోంట్ నీడ్ టు హ్యావ్ డిఫరెంట్ కీస్ ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ LLMs. అండ్ దీంట్లో లక్కీగా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రీ LLMs ఆల్సో. సో విల్ యూస్ దట్. అగైన్ వీటిలో చాలా విషయాలు, రైట్? ఏ విధంగా లోకల్లో మోడల్స్ని హోస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ ఓపెన్ రౌటర్ API కీస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఆ API కీతో సొంత అప్లికేషన్ ఏ విధంగా బిల్డ్ చేయాలి, వీటన్నిటిని మన AI ఏజెంట్స్ కోర్స్లో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేశాము, రైట్? కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఎస్, మీరు ప్రమోషన్ అనుకున్నా కాకున్నా డెఫినెట్లీ ఇట్స్ అ రియలీ గుడ్ కోర్స్. సో AI ఏజెంట్ స్పేస్లో ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్ దట్ కోర్స్ అవుట్. లింక్ డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్స్లో ఉంటుంది. నౌ గెటింగ్ టు దాట్, జస్ట్ ఓపెన్ న్యూ ట్యాబ్ అండ్ ఓపెన్ రౌటర్ అని చెప్పి సర్చ్ చేయండి. ఓపెన్ ద ఫస్ట్ లింక్. సో దీంట్లో మనకి ఫ్రీ ప్రైసింగ్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. అగైన్ ఫ్రీ APIస్కి వెన్ యూ యూజ్ ఇట్ వయా ఓపెన్ రౌటర్ రేట్ లిమిట్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇట్స్ స్టిల్ ఫైన్ ఫర్ అస్ టు టెస్ట్ ది ఓపెన్ క్లా. నా ఏం చేస్తారు అంటే గో టు యువర్ ప్రొఫైల్, క్లిక్ ఆన్ కీస్. ఈ విధంగా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ సొంత API కీని క్రియేట్ చేసుకోవచ్చు. అగైన్ దిస్ ఇస్ ద కీ దట్ ఐ హ్యాడ్ యూస్డ్ ఇన్ మై AI agents course. So if you look at the activity, 1 month లో ఏం లేదు బికాస్ కోర్స్ టైంలోది. లెట్స్ లుక్ యాట్ ది ఓవర్వ్యూ. యా, లాస్ట్ ఇయర్ది. సో ఇది అప్పటిది, బట్ లెట్స్ క్రియేట్ అ న్యూ APIకి అండ్ దీనికి పేరు నేను ఓపెన్ క్లా బాట్ అని చెప్పిస్తాను. క్రెడిట్ లిమిట్ ఏమి ఇవ్వట్లేదు, రీసెట్ చేయమని ఇవ్వట్లేదు అండ్ ఎక్స్పైరేషన్ వీ కెన్ సెట్ ఇట్ ఆఫ్టర్, ఐ థింక్ నో ఎక్స్ప్రెషన్ పెట్టేద్దాం, రైట్? ఇఫ్ ఐ రియలీ వాంట్ టు delete it, I'll delete the key directly and I'll ask my editor to blur the key so that you cannot use the same one, right? So click on create. ఈ విధంగా కీ వస్తుంది.
కాపీ చేసుకోండి. మీకేం కనబట్టు తెలుసు బికాస్ బ్లర్ అయిపోయింది, బట్ మీకు కూడా వస్తుంది. దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని నౌ స్క్రోల్ చేసుకున్నప్పుడు మీకు దెల్ బి ఓపెన్ రౌటర్, రైట్? క్లిక్ ఆన్ దట్, క్లిక్ ఆన్ ఎంటర్. నా ఇక్కడ విల్ హ్యావ్ 2 ఆప్షన్స్. ఓపెన్ రౌటర్ ఏపీఐ కీతో మీరు ఆథెంటికేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్, క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ ద కీ. ఎంటర్ చేస్తాను అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. నౌ ఇట్ విల్ ఆస్క్ యూ టు చూస్ ద మోడల్. చెప్పినట్లుగా దిల్ బి లిస్ట్ ఆఫ్ మోడల్స్ దట్ యూ కెన్ యూస్ ఇట్ ఫ్రమ్ ఓపెన్ రౌటర్ కీ. సో మనం ఏం వాడుకుందాం? ఏం చేస్తారు అంటే క్లోజ్ చేయండి దీన్ని. గో టు మోడల్ సెక్షన్ ఆన్ ఓపెన్ రౌటర్. అక్కడికి వెళ్ళి ఇక్కడ జస్ట్ సర్చ్ ఫర్ ఫ్రీ కాదు, ఫ్రీ. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ ఫ్రీ మోడల్స్ అనమాట. వీటిల్లో చూస్ ఫర్ ద మోస్ట్ పాపులర్. ఓకే, సో ప్రస్తుతానికి ఇవి మోస్ట్ పాపులర్ ఫ్రీ మోడల్స్ అంట. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వీ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఏం చేద్దామంటే విల్ స్క్రోల్ త్రూ ఇట్. ఫస్ట్ ఏం కనబడితే దాన్ని చూస్ చేసుకుందాం బికాస్ ఎనీథింగ్ ఈస్ ఫైన్ ఫర్ అస్ ఫర్ టెస్టింగ్. Yeah, we have this, right? Let's choose this GLM 4.5 Air. Click on enter. So now comes the interesting part. దీన్ని ఎక్కడి నుంచి వాడదాం అనుకుంటున్నారు? You can choose Telegram, WhatsApp, Discord, Google Chat, whatever. I'll go ahead with the Telegram option. Click on enter. So ఇక్కడ you'll have the instructions. Open Telegram and chat with botfather, run new bot or my bots, and then copy the token and so on, right? So go to Telegram. ఎలాగైతే మనకి వాట్సాప్ వెబ్ ఉంటుందో అదేవిధంగా టెలిగ్రామ్ వెబ్ ఉంటుంది. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ దాట్. సో దాంట్లో సర్చ్ ఫర్ బాట్ ఫాదర్. దీంట్లో కొన్ని ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. సో సర్చ్ ఫర్ చూస్ ది అకౌంట్ విచ్ హ్యాస్ అరౌండ్ 4 million యూనిట్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh, 41 lakhs ఆర్ 4 million ప్లస్ ఉన్న ఏదైతే అకౌంట్ ఉందో దాంట్లో మెసేజ్ చేయండి. అగైన్ ఈ పైన మీకు కనబడుతుంది. నేను అగైన్ మన వంశీభవాని ఏఐ ఏజెంట్స్ కోర్స్లో వెన్ ఐ వాస్ టీచింగ్ NA10 దాంట్లో దీన్ని వాడాం. సో దట్స్ ద కీ యూ సీ అబౌవ్. సో ఫర్ దిస్ వన్ విల్ క్రియేట్ అ న్యూ వన్. జస్ట్ టైప్ /new bot అండ్ క్లిక్ ఎంటర్. ఆల్ రైట్ అ న్యూ బాట్. దాన్ని ఏమైనా పిలుద్దాం అనుకుంటున్నారు? ఐ విల్ కాల్ ఇట్ VB Claw. ఓకే, అండ్ క్లిక్ ఎంటర్. గుడ్. నౌ చూస్ అ యూజర్ నేమ్ ఫర్ ద బాట్. ఇట్ షుడ్ ఎండ్ విత్ బాట్. ఓకే, VB యూజర్ నేము VB _claw_bot అని చెప్పిద్దాం. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అని చెప్పి మనకి ఇక్కడ టోకెన్ వస్తుంది. జస్ట్ కాపీ దిస్. ఆటోమేటిక్గా టెక్స్ట్ కాపీ అని చెప్పి వస్తుంది. నౌ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ స్పేస్ అండ్ ఎంటర్ దిస్. క్లిక్ ఎంటర్. ఓకే, నౌ ఇట్ విల్ ఆస్క్ యూ బేసికలీ మీకు స్కిల్స్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేయాలనుందా, కాన్ఫిగర్ చేయాలనుందా. స్కిల్స్ అంటే డిఫరెంట్ టూల్స్ అనమాట. సర్చ్కి ఆర్ ఈవెన్ మన ఏదైతే రెడిట్ స్టైల్ వాట్ వాస్ దట్ మాల్ట్ బుక్ ఉందో, ఈవెన్ దాట్స్ అ స్కిల్, రైట్? సో వాటిని ఇప్పుడే కాన్ఫిగర్ చేస్తారని చెప్పి అడుగుతుంది. ఐ క్లిక్ నో. ఫర్ నౌ వీ కెన్ స్కిప్ దట్, వీ కెన్ డూ దట్ లేటర్ ఇఫ్ యూ వాంట్. అండ్ దెన్ ఎనేబుల్ హుక్స్. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ యాడ్ హుక్స్ లైక్ సెషన్ మెమరీ అండ్ ఆల్, బట్ ఫర్ నౌ వీ కెన్ అగైన్ స్కిప్ దిస్. స్కిప్ ఫర్ నౌ. ప్లీజ్ అట్లీస్ట్ 1 సెక్షన్. ఓకే, క్లిక్ ఆన్ సెలెక్ట్ చేద్దాం. ఇట్స్ అ చెక్ బాక్స్ and click on enter. So to select it, it's a space bar, and then for executing it's enter. Okay, gateway service already installed. Restart చేద్దామా, reinstall చేద్దామా, skip చేద్దామా? We can restart it actually. So gateway service is restarting. Let's wait for it. Let's see if it is already started working. Go back. ఇక్కడ మనకి let's search for what was that? VB Claw. క్రియేట్ అయిందా ఇంకా? దిస్ ఇస్ VB Claw. నో మెసేజెస్ ఎట్ అంటున్నాడు. క్లిక్ ఆన్ స్టార్ట్. ఇట్స్ అ బాట్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ రన్నింగ్. ఓకే, ఆన్ బోర్డింగ్ కంప్లీట్. యూస్ ద టోకనైజ్డ్ డాష్బోర్డ్ లింక్ అబౌవ్ టు ఓపెన్ టు కంట్రోల్ ఓపెన్ క్లా అంట. సో ఇవన్నీ వచ్చేసాయి మనకి. సో ఇట్స్ రన్నింగ్ ఆన్ దిస్ పోర్ట్. అగైన్ 127.0.0.1 అంటే లోకల్ హోస్ట్. సో బేసిక్లీ మన గిట్హబ్ కోడ్ స్పేస్లోని లోకల్లో ఇది రన్ అవుతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్ దిస్. సో ఐ థింక్ ఇట్ హైస్ రన్నింగ్ నౌ. లెట్స్ గో బ్యాక్ హియర్ అండ్ జస్ట్ సే హాయ్ VB Claw.
లెట్స్ యాక్చువల్లీ కాపీ దిస్. దీన్ని కంట్రోల్స్ ఇది స్టాప్ చేసి ఇది రన్ చేద్దాం మళ్ళీ. A few minutes later. ఐ థింక్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అగైన్. గేట్వే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి టెలిగ్రామ్లో మళ్ళీ ఈ స్టార్ట్ ఇద్దాం. ఓకే, సో వీ హ్యావ్ ఇట్. దిస్ ఈస్ ద కోడ్, రైట్? సో మీరు ఏం చేయాలి అంటే ఇందాక ఏదైతే ఈ కమాండ్ వచ్చిందో ఓపెన్ క్లా పేరింగ్ అప్రూవ్ టెలిగ్రామ్ స్పేస్ కోడ్ అని చెప్పి దీన్ని కాపీ చేయండి అండ్ గో బ్యాక్, క్రియేట్ అ న్యూ టర్మినల్, దీన్ని పేస్ట్ చేసి స్పేస్ ఇచ్చి గో బ్యాక్ హియర్, కాపీ దిస్ కోడ్, దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ క్లిక్ ఎంటర్. ఇట్ సేస్ ఓపెన్ క్లా పేరింగ్ నాట్ ఫౌండ్. లెట్స్ ట్రై ఓపెన్ క్లాక్ ముందు npx ఇచ్చి ట్రై చేద్దాం. యా, సో బేసిక్లీ npx గ్లోబల్ అవ్వలేదు అనుకుంటా. సో దట్స్ వర్ ఇట్స్ నాట్ అలౌయింగ్ మీ డైరెక్ట్లీ ఓపెన్ క్లా, బట్ యా దిస్ షుడ్ వర్క్. సో యా, ఇట్ ఈస్ అప్రూవ్డ్ టెలిగ్రామ్ సెండర్ సో అండ్ సో అని చెప్పి it has sent us a green signal. Now let's go back and now let's say hi VB Claw. Okay, VB Claw is typing. Let's see. Type chestane undi. I think because our LLM itself is slow, ఆ ఏజెంట్ LLMతో మాట్లాడి దాన్ని తీసుకొచ్చి ఇవ్వడానికి ఇట్స్ టేకింగ్ టైమ్. ఇట్స్ స్టిల్ టైపింగ్ యాక్చువల్లీ. ఇఫ్ యూ సీ ఇట్స్ టైపింగ్. సో మనం గేట్వేలోకి వెళ్తే we can even see that. Let's go back to this. So if you see, okay, there has been, I think, some issue, no such file. Let's see if it's able to reply, but much later the issue వచ్చింది. Yeah, వచ్చేసింది. So hello, I am waking up and getting oriented. Let me read through my memory files to understand who I am and who you are. Hey, I just came online. It looks like you called me VB Claw. That's a nice variation of Open Claw. I'm still figuring out who I am. ఓకే, సో బేసిక్లీ ఏం చేయమంటామని చెప్పి అడుగుతుంది, రైట్? టెల్ మీ అబౌట్ వంశీ భవానీ. తెలీదు అంటే బాగోదు, బట్ యా యూ అండర్స్టాండ్, రైట్? దిస్ ఇస్ హౌ యూ యాక్చువల్లీ సెటప్ యువర్ ఓపెన్ క్లా, రైట్? విత్ ఆల్ ది సెక్యూరిటీ మెషర్స్. నా వన్ థింగ్ ఈస్, దీంట్లో మనం ఇందాక చూస్తే స్కిల్స్ని యాడ్ చేయలేదు. సో యూ కెన్ యాడ్ దోస్ స్కిల్స్ అండ్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ సెటింగ్ అప్ మీ different tools like search కానివ్వండి or access to your browser and all of that. You can start doing that. In fact, search key they use Brave as a default one, and దాంట్లో మీకు ఫ్రీ టైర్లో you'll have like credits also. You can use that. సో ఆ మిగతా సెటప్ కోసం ఇఫ్ యూ వాంట్ టు యాడ్ టూల్స్ కానీ యాడ్ దో స్కిల్స్ కానీ జస్ట్ స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది, రైట్? క్లిక్ ఆన్ దాట్ అండ్ ఇక్కడ డాక్యుమెంటేషన్లో you'll have everything that you need to actually do things, right? సో ఇక్కడ నుంచి మీరు అంతా చేసుకోవచ్చు. And I think we would have the reply by now, and yeah, we have some reply. Again, our reply యొక్క context and our reply యొక్క correctness will depend upon the model, but yeah, on a high level this is how you actually create your own open claw bot, right? I hope నచ్చింది అనుకుంటున్నాను. If you want to learn more about AI agents, check out our course. Awesome, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సొంతంగా ఈ సెటప్ని ట్రై చేసి ఎలా అనిపించిందో, ఎలా వర్క్ చేస్తుందో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.